వెంకటేష్ గారు. ఏంటి నవ్వేస్తున్నారా? అందరికీ నమస్కారం. ముందు 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. మనస్ఫూర్తిగా మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరినీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ రియలీ వెల్. నేను ఎప్పుడు వన్స్ ఇయర్ కలుస్తాను సినిమా ముందు, బట్ ఈసారి కోవిడ్ వల్ల మిమ్మల్ని వెళ్ళ కలవటం, మీరు అందరు బాగున్నారని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎలా కలవాల్సి వచ్చిందంటే ఫైనలీ ప్రకృతి, నేచర్ కాల్డ్ మీ, అరణ్య కాల్డ్ మీ బ్యాక్. బికాజ్ మనం నేచర్తో ఆడుకుంటే, ప్రకృతితో ఆడుకుంటే ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. అండ్ దిస్ ఫిలిం అరణ్య, మనం అందరం ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా గర్వపడతాం. విల్ ఆల్ బీ ప్రౌడ్ దట్ such a film has come on an Indian screen, and I have to first congratulate Prabhu Solomon for coming with this wonderful subject and presenting it so well. See, life comes from nature. మనం దాన్ని రెస్పాన్సిబుల్గా జాగ్రత్తగా చూసుకోకపోతే one fine day we are all going to die. It will not forgive us. And the way he's dealt this subject through a wonderful characterization of Aranya, which Rana, the forest man. Actually, ఈ సినిమా నిన్న చూశాను. నేను రానా లీడర్ తర్వాత ఒక గాజీ, నేను ఈ రాజు మంత్రి, కృష్ణమంది, జగద్గురు, బాహుబలి అన్నీ చూసిన తర్వాత ఐ సెడ్ ఓకే గుడ్, హీస్ లెర్నింగ్ లాట్స్ ఆఫ్ యాక్టింగ్. బట్ ఎస్టర్డే ఐ సా ద ఫిలిం. ఒకటి మాత్రం చెప్తాను, రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ ఐ వాజ్ టోటలీ స్టన్డ్. హీ వాజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద ఫిలిం. అంటే నేను మా నెవ్యూ అని కాదు, యాజ్ అన్ actor, all actors would love to see wonderful performances from fellow actors. ఎందుకంటే it's a challenge for all actors to see actors doing great roles. మనం ఎన్నో కమర్షియల్ రోల్స్లో అందరం ఎక్సెల్ అవుతాం, బట్ టు టేక్ అ క్యారెక్టర్ లైక్ దిస్, నోబడీ ఈజ్ ప్లేడ్ సచ్ అ క్యారెక్టర్ ఆన్ ఇండియన్ స్క్రీన్, ప్లేయింగ్ ఫారెస్ట్ మ్యాన్. ఈ నేచర్లో, ఈ అడవుల్లో ఇలాంటి క్యారెక్టర్ ఒక యాక్టర్కి డిజైన్ చేయటం అనేది చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ ప్రభు సాల్మన్ రానాకి ఇవ్వటం, అండ్ రానా జస్ట్ లిటరల్లీ లివ్ ద క్యారెక్టర్, జీవించేశాడంటే మీరు నిజంగానే రానా ఏదో అనుకున్నాను బట్ చాలా ఎదిగిపోయాడు. నౌ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ మీన్ the challenge for me, because he's really studied the character so well, and I'm sure with the help of all his co-stars and all the technicians, the strength he got in living this character is unbelievable. It's a treat to watch him on screen. I'm really very, very happy and proud that he took this subject, and last 2-3 years they've been on this film, and facing all the challenges, all the obstacles he had to go through in this journey. He really came across, he passed it in flying colors, and really, really very happy. And all the other actors have done an outstanding job. Vishnu, Zoya, they've done a really good job. వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా లీనమైపోయారు. Because I think the whole atmosphere, the whole jungle lo undatam, I think it gave them so much positive energy, because that's where we get our real energy. And akkadiki elli shoot cheyatam anedi maamulu gaadu. Alanti place lo shoot cheyatam, they were really very lucky to go to some outstanding locations. And I have to even the other technicians, the camera department,
the art department, and the sound engineer Rasool has done an outstanding job. It'll be one of the best films in sound recent times. So technically they've done a wonderful job. So it's going to be a real treat for అందరికి, ఎందుకంటే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఈ మధ్యకాలంలో ఇంత ఈ అవుట్డోర్స్ సినిమా ఎవరు చూసుండం మనం. అండ్ దట్స్ వై ఐ థింక్ కరెక్ట్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోన్ టు బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద హోల్ తెలుగు ఆడియన్స్. అండ్ అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ దే డూయింగ్ ఇట్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. ఎవ్రీబడి ఈస్ జస్ట్ గోన్ టు లవ్ ద ఫిలిం. రానా, ఐఎమ్ రియలీ హ్యాపీ ఈ సినిమా నువ్వు సెలెక్ట్ చేసావు. అండ్ తప్పకుండా ప్రేక్షకులు they'll see the hard work, the dedication, the sincerity in every single frame. And because the body language is something totally not seen before, right from the way tanu nadiche vidananga anu parigette vidanam, prati expression he's just aced it. And Prabhu, again, you're not here, but I'm really I have to thank you for giving Rana such a wonderful role. And so tappakunda meer andaru ee cinema theater lo chusi you have to experience it, and the family audience tappakunda nachutundi, pillalto elli chodali. Endukante it is not only the human acting, the enugulu ela act chesindi ante it's just ఒకసారి కాదు, 2-3 చూస్తే కూడా you will know what kind of expressions they managed to capture. అంటే capturing the expressions from the animals is so difficult. బట్ అది అలాంటిది చాలా అద్భుతంగా they've got some great work thing. So I think that way it's going to be one of the best experiences for all of us to watch Aranya in the theaters. Wishing the whole team all the very best. Usually in Sep Matadnu, but I think I've seen a wonderful film, a film which we'll all feel proud when it's going to release on 26th. Tappakunda everybody should appreciate the film for such a fantastic attempt. And hope you all love the film. Thank you very much. Thank you so much, sir. And characters గురించి మా శేఖర్ ఇంకా మంచి క్యారెక్టర్ నాకు రాస్తాడు, చూద్దాం ఏం రాస్తాడు. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.